ఇప్పుడు ఇలాంటి బోట్ కొనాలంటే ఆరుగురు కలిసి కొంటారమ్మా లేదంటే ఇట్లా ఒకరు కొని అద్దెకు తీసుకుంటారు? ఇప్పుడు ఇంత బోట్ కొనాలంటే వాండర్స్ 5 ఉండాల్సింది సార్. 5 ఉండాల్సింది. 5 మెయింటైన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ చిన్న బోట్స్ అయితే మనకు ఒక వాండర్ మెయింటైన్ చేయగలడు. అంటే ఒక కుటుంబానికి ఒక బోట్ సరిపోయింది అది. ఇదంటే ఇంత బోట్ ని మెయింటైన్ చేయాలంటే చేయలేము. అంటే 5 కావాలి. మీద ఉన్న పెట్టుబడి ఎక్కువైపోతుంది సార్. అదే 7 లక్షలు ఇది బోట్ కొంటాము, 10 మళ్ళీ మీకు లక్షలు వల్ల 10 లక్షలు అవుతుందా అవుతాయి సార్ ఈ సంవత్సరంలో? వల్ల 10 లక్షలు, బోట్ 7 లక్షలు, 17 లక్షలు. మళ్ళీ మనకు వచ్చే వేటగాళ్ళు ఉంటారు కదా కళాసులు, వాళ్ళకంటూ పెట్టుబడి అనేది మళ్ళీ వాళ్ళకి అంటే వాళ్ళ కుటుంబానికి ముందు మనం ఏమన్నా ఆధారం చూపించాలి కదా. అంటే మనం నమ్ముకునే వాళ్ళు ప్రతిరోజు వేటకు వస్తున్నారంటే ఒక రోజు పడవచ్చు, ఒక రోజు పడకపోవచ్చు. పడ్డ రోజు వాళ్ళు పడ్డ సొమ్ము తీసుకెళ్తారు, పడని రోజు మనం వాళ్ళకి రిటర్న్ మళ్ళీ ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిందే. అది మనకి మళ్ళీ ఎక్కువగా పడిన రోజు మనకి ఇచ్చేస్తారు, కానీ మనం ముందు మనకం వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి. అలా ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక పెద్ద బోట్ని మనం 5 కుటుంబాలు కనీసం 3-4 కుటుంబాలు మెయింటైన్ చేయగలం సార్. ఇప్పుడు మామూలుగా అంటే వలల్లోనే చాలా టైప్స్ ఆఫ్ వలలు ఉన్నాయి. ఒక రకం అంటే అదొక రకం. ఎన్ని రకాలు ఉంటాయి? 10-15 రకాలు. మన గ్రామంలో 10-15 రకాలు వాడతారా? వాడతారు సార్. అంటే పీతలు పడే కూడా ఉంటాయి, పీతలు పడే బొట్లు ఉంటాయి. అవును సార్, పీతలకు సపరేట్ గా బొట్లు ఉంటాయి సార్. మేమే తయారు చేసి ఇది బొట్లు కూడా దేనికి తయారు చేస్తారు? ఎదురు బొంగు చెట్లు ఉంటాయి, ఎదురు బొంగులను తయారు చేస్తారు. ఇక్కడ పీతలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మేము ఇక్కడ కూడా దగ్గరలో పెట్టాం సార్. అవునా? అవును సార్. ఇప్పుడు మన ఊరికి ఎన్ని బోట్లు ఉన్నాయి? 58 ఉన్నాయి సార్. ఆ బోట్లు 58 ఉన్నాయి సార్. చిన్న బోట్లు 58. కూర్చో. అంటే 58 రిజిస్ట్రేషన్ అయిన బోట్లు ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ అయిన బోట్లు 58 ఉన్నాయి సార్. 58 అంటే ఒక్కో పర్సన్ కి వచ్చి 2 బోట్స్ ఉంటాయి, లెక్కలో లేవు సార్. టోటల్ రిజిస్టర్ అయిన బోట్లు 58. రిజిస్టర్ కానీ ఎన్ని ఉంటాయి? రిజిస్టర్ కానీ ఒక 10-15 ఉంటాయి. పెద్ద బోట్లు ఎన్ని ఉన్నాయి ఊరికి? 5 ఉన్నాయి సార్. ఇది మన ఊరికి ఎన్ని ఉన్నాయి? ఈ ఊర్లో ఒక 5 ఉన్నాయి సార్. ఒక 5 బోట్లు ఉన్నాయి సార్. ఇక్కడ 5 బోట్లు ఉన్నాయి. అది ఇస్తారు వాళ్ళ చెప్పు వాడుతున్నా. మనం వచ్చేసరికి 4 నెలలు వరద ఇస్తుంది సార్. ఆ 4 నెలలు మేము ఇబ్బందులు పడతానే ఉండాలి. వరద వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. 4 నెలలు ఇంటికి మినిమం 5 lakhs 10 lakhs వచ్చిన ప్రాబ్లం. 11 lakhs వచ్చినప్పుడు కొంచెం ఆడుకోవడానికి ఉండదు సార్.